అస్తం ప్రభంజనం, అన్ని డివిజన్లలోనూ వారు వన్ సైడు. కాంగ్రెస్ దెబ్బకు కారు చిత్తు. 24,729 ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ ఘన విజయం. డిపాజిట్ గల్లంతైన బీజేపీ. రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్కు వరుస విజయాలు. కాంగ్రెసు ప్రజాపాలనకు ప్రజల పట్టాభిషేకం. ఇలా ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం సూపర్ సక్సెస్. సీఎం దెబ్బకు రాజకీయ చాణక్యానికి జూబ్లీహిల్స్లో వారు వన్ సైడ్ అయ్యింది. సర్వేలు ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దానికంటే ఎక్కువ ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందారు. తన ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొదలు ప్రతి దశలోనూ నవీన్ యాదవ్ లీడులో నిలుస్తూ వచ్చారు. ఏ దశలోనూ ప్రత్యర్థులు నవీన్ను చేరింది లేదు. ఫలితంగా 10 రౌండ్లలో 24,000 పైచిలుకు ఓట్లతో జూబ్లీహిల్స్ గడ్డపై జయకేతనం ఎగురవేశారు. సరిగ్గా వారం రోజుల ముందు జూబ్లీహిల్స్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించిన సీఎం తనదైన శైలిలో వ్యూహరచన చేశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. చూస్తారు కదా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు. కాంగ్రెస్ కోల్యాగకు నవీన్ యాదవ్కు 98,988 ఓట్లు పడ్డాయి. బీఆర్ఎస్ మాగంటి సునీతకు 74,259 ఓట్లు పడ్డాయి. బీజేపీ కోల్యాగా లంకలకు 17,061 ఓట్లు పడ్డాయి. ఇక మిగతా కొన్ని కోల్యాగలు ఇండిపెండెంట్ గేసగా వాటికి 3,495, నోటాకు 924. ఇగో ఇది కథ. మొత్తానికి ఈ కథ నడిచింది. మరి గతంలో రాములు కూడా అన్నాడు, నువ్వు మునగానివైతే, నువ్వు మొగోడవైతే జూబ్లీహిల్స్లో నీ దమ్ము చూపి అన్నాడు. ఇక అన్నట్టే రేవంత్ రెడ్డి దమ్ము చూపించిండు, సత్తా చూపించిండు. ఆఖరికి వస్తారు కల్లా కారు. ఇప్పుడు ఇలా ఎట్లా, ఎందుకు ఇంత మెజార్టీ? వాస్తవంగా కొంతమంది ఇంత మెజార్టీ రాదేమో అన్న ఆలోచనలో మునిగి తేలిరు. మా అంటే ఎవరు గెలిచినా 3-4 వేలే, ఎవరు గెలిచినా 3-4 వేలు, 2-3 వేలనే గెలుస్తారు అనేది బాగా జూబ్లీహిల్స్లో చర్చ మొదలైంది. కానీ ఏం తక్కువ 25,000 ఓట్లతోటి నవీన్ యాదవ్ గెలిచిండు అంటే అసలు ఎట్లా? ఇంత గెలుపు కారణం ఎవరు అంటే బీఆర్ఎస్ వాళ్ళే. 100కి ముచ్చం బీఆర్ఎస్ వాళ్ళే. 100కి ముచ్చం రాములు నోటి దుర్సేనాట. ఇప్పుడు మనం అసలు ముచ్చట్లో పోతే అసలు ఎట్లా ఓడిపోయింది కారు అనేది మనం తీసుకుంటే, ఈ రాములు ఏం చేసిండు అయ్యా అంటే సానుభూతిని భుజాన్ని వేసుకుండు. ఎవరు? రాములు, కేటీ రాములు సానుభూతిని భుజాన్ని వేసుకుండు. ఇంకోటి స్థానికత. ఇక్కడ స్థానికత, ఇక్కడ ముఖ్యంగా 100కి ముచ్చము పదే చెప్పిన ప్రచారం వల్ల నేను కూడా దగ్గర నుండి చూసిన. ఎవరు? ఆదిలాబాదు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి. ఇక గతంలో కారు పరిస్థితి ఏంది? అసెంబ్లీ ఎలక్షన్లల్లో కారుకు టక్కర్ అయిందని అన్నారు. పార్లమెంటు ఎలక్షన్లలో కారు షెడ్డుకు పోయింది అన్నారు. ఇప్పుడు కారు ఇనుప సామాను షాపుకు పోయినట్టే అనేది చర్చ మొదలయ్యింది. ఇక రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో కానీ, లోకల్ బాడీ ఎలక్షన్లలో కానీ జనాల మొగ్గు కాంగ్రెస్ దిక్కు మళ్ళింది. ఇప్పుడు బీఆర్ఎస్ క్యాడర్లలో
లీడర్లలో షోటా మోటా లీడర్లలో ఎంత పని అనుకుంటే ఎంత పని అయిపోయి అసలు ఏం జరుగుతుంది ఏంది ఏం కథ ఇక్కడ ఇప్పుడు ఈ ముచ్చట మనం ఎందుకు తీసుకున్నామంటే రాములు నోరు తెరిస్తే సునీత ఏడుస్తుంది భర్త లేదు గోపన్న గతంలో ఏం చేసిండో మీకు ఎరికే కనపడ్డ భూమినల్లా కబ్జా ఏం పెట్టలేదు రామసక్కనోడు మంచోడు ధర్మాత్ముడు పుణ్యాత్ముడు అగో సునీత కూడా ఏడుస్తుంది పాపం ఆమె ఏడ్చేటట్టుగా ఈయన ప్రేరేపించి మాట్లాడి ఆమెను ఏడ్చేటట్టుగా చేసి సానుభూతిని భుజానేసుకుంటూ రాముడు ఇక ఇక్కడ కంది శ్రీనివాసరెడ్డి కూడా గల్లీ గల్లీకి ప్రచారం చేసుకుంటా స్థానికుడు మీకు గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలతోటి జనాల గుండెల్లో జనాల మధ్యన ఉన్నాడు ఇలా రేపు పొద్దుగాల ఒకరికి ఆపత అంటే యువకుడు కాబట్టి అర్ధరాత్రి తలుపు కొట్టినా లేస్తాడు మాకు ఆపత ఉందని అర్ధరాత్రి ఫోన్ చేసినా ఊరికొస్తాడు ఇక్కడ కంది శ్రీనివాసరెడ్డి స్థానికతను భుజానేసుకొని ప్రచారం చేసిండు ఇక్కడ రాములు సానుభూతిని భుజానేసుకొని ప్రచారం చేసిండు ఇక ఇక్కడ ఇంకోటి ఏందంటే ఈయన గుమ్మాయి చెక్క బీఆర్ఎస్ కోళ్ళను ఎంటేసుకొని ఏం చేసిండయ్యా రాములు అంటే ఓ హైడ్రాని మోపు చేసిండు కారు బుల్డోజరు మీకు బుల్డోజర్ కావాలన్నా కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే బుల్డోజర్ వస్తుంది మీ ఇల్లు కూలగొడుతుంది ఇగో బాకీ కార్డు కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఇగో బాకీ కార్డు ఈ కార్డు చూపిది ఇగో ఇంత మీరు బాకీ ఉన్నారు ఇది మీరు ముందర వెయ్యాలి కాంగ్రెస్ వాళ్ళకి కానీ రాములు 10